అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్యాటరా బౌలరా తెలియని పరిస్థితిలో ఉన్నానని నితీష్ గురించి కామెంట్ చేస్తాం. నితీష్ మనందరికీ కొడుకు లాంటి ఏజ్ 21 ఇయర్స్ అంటే మనం ఎంకరేజ్ చేయాలి. కానీ ఇప్పుడు నువ్వు ఎగ్జాంపుల్ తీసుకుంటే హార్దిక్ పాండ్యా ఉన్నాడు. హార్దిక్ పాండ్యా వచ్చినప్పుడు ఏమన్నా 140 పేస్ బౌలింగ్ వేశాడు. వాళ్ళందరూ వచ్చి ఇండియన్ టీంలోకి వచ్చి ఇంప్రూవ్ చేసుకున్నారు. ఇది జస్ట్ 21 ఇయర్ ఓల్డ్. ఇతను ఎప్పటికైనా బ్రహ్మాండమైన ఆల్రౌండర్ కింద ఉంటాడు ఇండియాకి. ఇప్పుడు సెలెక్టర్స్ కూడా అతను బ్యాటింగ్ ఆర్డర్ చేంజ్ చేయకుండా ఆ ఫ్రంట్ లైన్ అవుట్ అయితే వెనకాల ఇతను ఉన్నాడు అనే కాన్ఫిడెన్స్ క్యాప్టెన్కి ఇచ్చేటట్టు ఈ షుడ్ గో 6 and 7 ప్లేసుల్లో వెళ్తే ఇండియాకి బ్రహ్మాండమైన క్రికెటర్ కింద ఉంటాడు. అండ్ నితీష్ రెడ్డి ఇంకా ఈ టెస్ట్ మ్యాచ్లో ఇంకా సెంచరీలు కొట్టే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే నేను చెప్పానని కాదు, బట్ ఈ మ్యాచ్లో బౌన్సర్స్ అన్నీ అవాయిడ్ చేశాడు. హుక్ షాట్ కొట్టలేదు. అదే ఎగ్జాంపుల్ సచిన్ తెండూల్కర్ కవర్ డ్రైవ్ కొట్టి అవుట్ అయ్యాడు ఆస్ట్రేలియా సిరీస్లో. సిడ్నీలో ఒక్క కవర్ డ్రైవ్ కొట్టకుండా 200 కొట్టాడు ఆ షాట్ అవాయిడ్ చేసి. సో ఆ అడాప్టబిలిటీ వచ్చిందంటే అది వెరీ బిగ్ సైన్ ఆఫ్ బికమింగ్ ఏ గ్రేట్ క్రికెటర్. సో నితీష్ ఆల్సో ఆ అడాప్టబిలిటీ వచ్చిందంటే తను కంపల్సరీగా హుక్ చేసేవాడు హుక్ చేయకుండా ఈ ఇన్నింగ్స్ ఆడాడంటే చాలా గ్రేట్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ నితీష్ అండ్ విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్స్ ఫర్ ఇండియన్ క్రికెట్. నితీష్ కుమార్లా ఇంకా యంగ్ క్రికెటర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా నితీష్లా ఇంకా ముందుకు రావాలంటే ఎలాంటి సజెషన్స్ ఇస్తారు మీరు? లేదండి, ఇప్పుడు ఆంధ్ర నుంచి ఇప్పుడు కొత్త సెక్రటరీ సతీష్, ప్రెసిడెంట్ గారు వచ్చారు, ఎంపీ గారు విజయవాడ చిన్ని, వాళ్ళు క్రికెటర్స్ కోసం చాలా చేస్తున్నారు. ఇప్పుడు రషీద్ ఉన్నాడు కుర్రాడు, అండర్ 19 ఇంతకుముందు వైస్ కెప్టెన్, వరల్డ్ కప్ నెగ్గినాడు. మొన్న హైదరాబాద్తో డబుల్ సెంచరీ కొట్టి గెలిపించాడు. ఇది ఇంకా లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ అండ్ ఉమెన్స్ క్రికెట్లో కూడా మంచి యంగ్ క్రికెటర్స్ వస్తున్నారు. సో ఆంధ్ర నుంచి ఇంకా చాలామంది ప్లేయర్స్ ఇండియాకి ఆడితే అంతకన్నా హ్యాపీగా ఎవరు ఉండవు. నేనున్నప్పుడు నేను నేషనల్ సెలెక్టర్గా ఉన్నప్పుడు దగ్గర 15 మంది అండర్ 19లోను, అండర్ 15, అండర్ 17లో ఆడారు. ఇప్పుడు మళ్ళీ ఆ పరిస్థితిని ఈ కొత్త కార్యవర్గం తీసుకొస్తుంది. ఐఎమ్ చాలా వెరీ వెరీ హ్యాపీ. సతీష్, కంగ్రాచులేషన్స్, నువ్వు వచ్చిన తర్వాత ఒక మంచి క్రికెటర్ని ఇండియాకి ఇచ్చావు. ఆల్ ద బెస్ట్. అండ్ నితీష్ కుమార్లా ఇప్పుడు 8th ప్లేస్లో ఒక బ్యాట్స్మెన్గా వచ్చారు కదా సార్. అందులో సో నెక్స్ట్ వచ్చే మ్యాచ్లో 8th ప్లేస్లో కాకుండా ముందు ఇంకా ఫస్ట్ దిగే అవకాశం ఉందా? ముందు పంపించకూడదు. అతను ఉన్నది టీంకి మనకి ఫినిషర్స్ లేరు. ఎందుకంటే టాప్ ఆర్డర్ బ్యాటింగ్ బాగానే ఉంది మనకి. ఎప్పుడన్నా ఫెయిల్ అయినప్పుడు వెనకాల ఎటువంటి వాడు ఉంటేనే మనకి బాగుంటుంది. 8 కాకపోయినా అతను 6, 7లోనే బ్యాట్ చేయాలి. అండ్ విల్ బీ ద ఫినిషర్ ఫర్ ఇండియన్ టీమ్. అండ్ విల్ బీ లైక్ లోయర్ ఆర్డర్లో విత్ లాట్ ఆఫ్ టాలెంట్తో ఉన్న బ్యాటర్ మనకు దొరికాడు. అతను కంటిన్యూస్గా ఛాన్సెస్ ఇవ్వాలి. ఫెయిల్ అయినా కూడా ద సెలెక్టర్స్ షుడ్ గివ్ హిమ్ ప్రాపర్ ఛాన్సెస్ బికాస్ ఈజ్ ద యంగెస్ట్ ప్లేయర్ ఇన్ ద టీమ్ నౌ, 21 year old. సో he should play, give him more chances. నితీష్ కుమార్ లాగా మీకు ఇంకెంతమంది క్రికెటర్స్ మీకు అడ్వైస్ కోసం, మీ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు? అడ్వైజ్ అని కాదండి, ఇప్పుడు నేను ఇచ్చే కోచింగ్ ఇచ్చే ధృతి అమ్మాయి కూడా ఇప్పుడు ఇండియాకి అండర్ 19 సెలెక్ట్ అయింది. ఆ అమ్మాయి లాస్ట్ 3 years నుంచి రోజు నా దగ్గరికి కోచింగ్ వస్తాయి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. షీఈస్ ఏషియన్ కప్ నెగ్గిన దాంట్లో కూడా ఉంది. ఇప్పుడు వరల్డ్ కప్కి మలేషియాలో వెళ్తుంది, ఇండియన్ టీంలో సెలెక్ట్ అయింది. అండ్ లాట్ ఆఫ్ క్రికెటర్స్ ఆర్ దేర్. నేను యంగ్స్టర్స్ ఎప్పుడన్నా ఏదైనా సజెషన్ అడిగితే చెప్తాం, అంతేగాని మనం ఎదురెళ్ళి చెప్పేది ఏముండదు. రైట్ సార్, ఇంకా మీరు ఈ ఫ్యూచర్ కిడ్స్కి యంగ్స్టర్స్ ఇప్పుడు రాబోతున్నారు కదా, వాళ్ళకి కానీ మన నితీష్ కుమార్కి ఫైనల్గా మీరేం చెప్తారు సార్? నితీష్ కుమార్ ఇంకా అతనికి చెప్పేది ఏం లేదండి. అతను ఈ మెచ్యూర్డ్ క్రికెటర్ లాగా ఆడాడు. ఇతను డెఫినెట్గా చాలా పైకి వస్తాడు. ఇండియాకి మెయిన్ స్టే కింద ఉంటాడని నా ఉద్దేశం. అతను వన్డేస్, T20, టెస్ట్ మ్యాచెస్కి ఆల్ 3 formats he will be the regular player. I think he is the correct replacement for Hardik Pandya. అండ్ నితీష్ క్రికెట్తో పాటు ఒకసారిగా అతను బ్యాట్తో లైక్ పుష్ప లాగా ఇలా పెట్టడంతో అతను ఒక నేషనల్ వైడ్గా అది ఒక ఫేమ్ అయిపోయింది సార్. అది అంటే ఒక టైప్ ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటాడు. ఒకసారి మ్యాచ్ని ఫోకస్ పెడతాడు, ఇంకో సైడ్ ఇది ఎంటర్టైన్మెంట్లో రెండు ఎలా ఫోకస్ చేస్తున్నాడు సార్? ఏముందండి, యంగ్స్టర్ ఈ పుష్ప సినిమా చూస్తుంటాడు, లేకపోతే అల్లు అర్జున్ ఫ్యాన్ అయ్యి ఉండొచ్చు. ఉన్నది ఇప్పుడు అటువంటిది విరాట్ కోహ్లీ సెంచరీలు కొట్టినప్పుడు ఎన్నో చేస్తూ ఉంటాడు, ఫ్లయింగ్ కేసులు ఇస్తూ ఉంటాడు, బ్యాట్లు ఇస్తూ. యంగ్స్టర్ అవన్నీ చూడకూడదు కదండి. తను అది చేసినా కూడా మళ్ళీ కాన్సన్ట్రేట్ చేస్తాను. సెంచరీ అయ్యాక కూడా అవుట్ అవ్వకుండానే నాట్ ఫెయిల్, నాట్ అవుట్లోనే ఉన్నాడు కదా. సో అవన్నీ పట్టించుకోవటం కన్నా మనకి అది. ఇప్పుడు ఇంతకుముందు వార్నర్ ఏమో ఏదో డ్యాన్స్ చేశాడని చెప్పి అతను క్రికెట్ మానేశాడు. ఇది ఆల్ ద
పార్ట్ ఆఫ్ ద గేమ్. సో నెక్స్ట్ ఎలాంటి ఏమంటారు ఎలాంటి ఫామ్తో ఆడాలని చూస్తున్నాడు సార్ నితీష్ కుమార్? సార్ క్రికెట్ది ఫాము ఇది అంటే అతను బ్యాటర్ కింద ఒక మంచి బాల్ పడితే అవుట్ అవ్వచ్చు. సో అంతేగాని బ్యాటర్ ఫెయిల్ అవడు. ఇప్పుడు పెద్ద పెద్ద ప్లేయర్స్ లైక్ బ్రైన్ లారా, సచిన్ తెండూల్కర్ అందరూ కూడా బౌల్ సార్లు బ్యాట్ ప్యాచ్లు వచ్చినాయి. ఇతను ఏజ్ ఉంది, ఇతను ఈజ్ ఓన్లీ 21 years old. నెక్స్ట్ 10 years ఈ కెన్ బి అ వెరీ వండర్ఫుల్ ప్లేయర్. ఇప్పుడు అందరూ మన టీంలో ఉన్న వాళ్ళందరూ అబౌవ్ 30 years వాళ్ళే. రోహిత్ అవని, విరాట్ అవని, ఉన్న ప్లేయర్స్ అందరూ అదే ఆడుతున్నారు. సో నితీష్ కెన్ బి ఎ మెయిన్ స్టే అండ్ ఇఫ్ యూ కెన్ డెవలప్ ప్రాపర్ గైడెన్స్తో ఉంటే ఈ మైట్ బి ఎ ఫ్యూచర్ క్యాప్టెన్ ఫర్ ఇండియా. ఫ్యూచర్ కెప్టెన్ ఎప్పుడో వస్తారు మ్యాక్సిమం? ఇదే జోస్తో ఆడితే ఏ ఇయర్లో అయ్యే ఛాన్స్ ఉండొచ్చు? ఇప్పుడు క్యాప్టెన్సీ గురించి కాదండి, తను నిలదొక్కుంటే ఒక 5 ఏళ్ళు అప్పుడు అవ్వచ్చు. ఇది నితీష్ కుమార్ గురించి చాముండేశ్వరరావు గారు మన ఆర్టీవీతో పంచుకున్న తన సంతోషమైన మాటలు. కెమెరామెన్ గణేష్తో పవన్ వాయిదేవ్, ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.